హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకైతే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్ అయితే కలుపుకొని పెట్టుకున్నాను. సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలనేది కూడా వీడియో మన ఛానల్లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ అయితే చూడండి. చూస్తున్నారు కదండి, ఇదైతే నేను ఈ సాయిల్ మిక్స్ కలుపుకొని ఆల్మోస్ట్ 10 days అయితే అయిపోయిందండి. మనము సాయిల్ కలుపుకున్న నెక్స్ట్ డేనే, లేదంటే సాయిల్ కలుపుకున్న వెంటనే సీడ్స్ కానీ మనము ప్లాంట్ మొక్కలు కానీ పెట్టుకోవడం అయితే మంచిది కాదండి. మనము దీంట్లో ఎరువులు కలుపుతాం కదండి, హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. మనం వాటర్ పట్టేసి వదిలేసామనుకో, ఒక 10 days తర్వాత మనం మొక్కలు పెట్టుకుంటే కనుక మొక్కలు అనేది చక్కగా గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేనైతే చూస్తున్నారు కదా, నర్సరీ నుంచి అయితే నేను కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, ఇవైతే టమాటా మొక్కలండి. చాలా మంది మనకి నార్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి. నార్ ఎక్కడ దొరుకుతుంది అనేది అయితే మన ఛానల్లో వీడియో ఉందండి. ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్ లో అయితే ఆ వీడియో, అంటే నార్ ఎక్కడ దొరుకుతుంది అనేది అయితే వీడియో పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూసి తెచ్చుకోండి. శాంప్లింగ్స్ అయితే చాలా హెల్దీగా ఉంటాయండి. క్రాప్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటా మొక్కలు అయితే దీంట్లో అయితే పెడుతున్నానండి. ఈ గ్రో బ్యాగ్ చూసారా, 2 feet into 8 feet అండి. ఈ గ్రో బ్యాగ్ అయితే పెద్దది. సో ఇందులో అయితే నేను అటు సైడ్ ఒక 6 మొక్కలు, ఇటు సైడ్ ఒక 6 మొక్కలు అయితే పెడుతున్నానండి. చూస్తున్నారు కదండి, ఇటారు అటారు మొక్కలు అయితే పెడతాను. మన పాత వీడియోస్ లో అయితే చూసుకోవచ్చండి, టమాటాలు అయితే హీల్డ్ ఎంత బాగా వచ్చిందో. మనము మొక్కలు పెట్టి అలాగే, అంటే ఏం ఫెర్టిలైజర్లు ఇవ్వకుండా అయితే ఎప్పుడు కూడా మనకి హీల్డ్ అనేది సరిగా రాదండి. మనం మొక్క స్టేజ్ని బట్టి, అంటే మొక్క ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ ఫెర్టిలైజర్ వేయాలో అని చూసుకొని మనకి ఫెర్టిలైజర్ అందిస్తూ ఉంటే కనుక హీల్డ్ అనేది చాలా బాగా వస్తుందండి. మొక్క పెట్టేసి వదిలేస్తే మాత్రం హీల్డ్ అనేది అస్సలు రాదు. లాస్ట్ ఇయర్ వీడియోలో ఒకరైతే కామెంట్ చేశారండి, ఏంటంటే సీడ్ మంచిది కాబట్టి మీకు క్రాప్ చాలా బాగా వస్తుంది అని చెప్పి. సీడ్ మంచిదై ఉండాలండి. సీడ్ ఒక్కటి మంచిదై ఉంటే క్రాప్ అనేది రాదండి. సీడ్ ఎంత మంచిదైనా సరే మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోతే క్రాప్ అనేది సరిగా, అంటే దిగుబడి అనేది మనకి సరిగా రాదండి. చూస్తున్నారు కదా, 6 మొక్కలు అయితే పెట్టేశాను. ఇక్కడ సైడ్ కూడా 6 మొక్కలు పెడతానండి. టమాటా మొక్కలు బాగా ఎదిగి మనకి టమాటాలు బాగా రావాలంటే మెయిన్ మనకి సాయిల్ మిక్స్ చక్కగా కలుపుకోవాలండి. సాయిల్ మిక్స్లో నైట్రోజన్ అనేది కొంచెం తక్కువ ఉండేలా చూసుకోవాలి, కాల్షియం అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి టమాటోస్కి. ఎందుకంటే టమాటోస్ ఎక్కువగా వస్తాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి కాబట్టి ప్రతి ఫ్లవర్ రాలిపోకుండా ఉండాలి, కాయలు బాగా గ్రోత్ ఉండాలి, మంచి సైజు ఉండాలి, మంచి కలర్ ఉండాలి. అంటే మెయిన్ ఏంటంటే కాల్షియం ఉండాలి. అందుకని ఎక్కువగా మన సాయిల్ మిక్స్లో అయితే ఎక్సెల్ పౌడర్ అయితే ఇస్తూ ఉండాలండి. తర్వాత కమలాపండు తొక్కలు, ఇంకా లెమన్ తొక్కలు లాంటివి అయితే టమాటో ప్లాంట్లో లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే pH లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే టమాటో ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అలాగే నైట్రోజన్ అనేది కమలా పండ్ల తొక్కల్లోనూ టీ పౌడర్లోని ఎక్కువగా ఉంటుంది. ఇది టమాటా మొక్కలకు అంత అవసరం లేదు. అందుకని అవి మన టమాటా మొక్కలు పెట్టుకునే కుండీలో లేకుండా చూసుకోవాలి. తర్వాత సాయిల్లో బనానా పీల్స్, ఎగ్షెల్స్, ఇంకా ఎండిపోయిన ఆకులతో సాయిల్ మిక్స్ చేసి టమాటో ప్లాంట్ని పెట్టుకుంటే గ్రీన్గా హెల్దీగా గ్రో అవుతాయండి. అయితే టమాటా మొక్కలు పెట్టిన 1 monthకి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. 2.5 monthకి 3 months లోపల హార్వెస్ట్లోకి అయితే వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ రిలేటివ్స్ వీడియోస్ కావాలి అంటే నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.